అడగాల బిగ్ బాస్ ఎలా ఉంది ఆడ 4 గోడల మధ్య బాగానే ఉంది బిగ్ బాస్. ఓ షెట్ యాంకర్కి ఎక్స్పీరియన్స్ లేనట్టుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత కాస్త కూస్తో చూడదాంట్లో అనిపించింది. అండ్ అందులో గంగావతి ఆ బతుకమ్మ చీరల సారీ ఆ చీరలు ఆమె ఎండబెడుతుంది. ఏ చీరలో నేను 4 గోడల మధ్య చీరలు ఎండబెడతారా నువ్వు కూడా? నాకు అర్థం కాలే. ఆమె చీరలు ఎండబెట్టుకుంటే అది ఎండబెట్టుకుంటా. ఓ షెట్ నాకు కొద్దిగా బోర్ అనిపించింది ఆ ఎపిసోడ్. అండ్ ఇంకో విషయం మనకు విష్ణుప్రియ ఏంది విష్ణుప్రియ ఏం మాట్లాడుతున్నావు? విష్ణుప్రియ ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. మొన్నటిదాకా ఒక పోరిలో నీతో ఐ లవ్ యూ అని చెప్పింది. అంటే దాని తర్వాత గంగవ్వ నీతో ఉంటే ప్రేమలో పడిపోతా అంటే ఏంది? ప్రియాంక చోప్రా ఫారిన్ ఉంది కట్టుకుని పోయింది, శ్రీయాసరన్ ఫారిన్ కట్టుకుని పోయింది. నువ్వు మరి యువకులం ఇలా ఐ లవ్ యూ పాపం గంగులు సాంగ్కి లైకులు కొట్టి వాచులు వీడియో చూసి ఎంత మేము సపోర్ట్ చేసినాం. అలాంటిది మమ్మల్ని వదిలేసి నువ్వు గంగవ్వని ప్రేమిస్తావు అంటే వాట్ ఈస్ దిస్? ఏంది ఇది? ఈరోజు కెమెరా ముందు రావడానికి కారణం నువ్వు ఐ లవ్ అనే పదం యూజ్ చేసినందుకు, లేకపోతే బిగ్ బాస్లో కూర్చొని లైక్లు అంటే ఆల్రెడీ గంగవ్వ అంటుంది నెక్స్ట్ వీక్ నువ్వే సీత తర్వాత నువ్వే వెళ్ళలేదని చెప్పి గంగవ్వ కూడా అంటుంది కదా. ఓ షెట్ గంగవ్వ నీ మీద రెస్పెక్ట్ లేదు కానీ బట్ రెస్పెక్ట్ ఇస్తున్నాను. అర్థమైందా? నీకు రెస్పెక్ట్ ఇస్తున్నా. అయినా విష్ణుప్రియ అని మంచి ఫిగర్ బ్రో. వాట్ ఈస్ దిస్ బ్రో? బిగ్ బాస్లో కొద్దిగా చూడదగ్గ నిండుగా ఉన్న ఏదో లేడీ అంటే అది. ఇది ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత మణికంఠకు ఫుల్ సపోర్ట్ వచ్చింది అనిపిస్తుంది. వాడికి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. సోషల్ మీడియాలో బాగా తిప్పుతున్నారు దాన్ని. ఒక నిమిషం ఆగు. సోషల్ మీడియాలో బాగా తిప్పుతున్నారు. దానివల్ల మనోనికి ఇది వస్తుంది. కానీ వాళ్ళ స్ట్రాటజీ రాంగ్ అనిపిస్తుంది. సో మైట్ బి విష్ణుప్రియ అయితే పోతే ఇండియన్ కూడా క్లోజ్ చేసేసి ఆడికి క్లోజ్. బిగ్ బాస్ ఇస్ క్లోజ్ అంతే. అర్థమైంది? అంటే ఎవరైతే విష్ణుప్రియ నెక్స్ట్ ఆల్రెడీ మన గంగవ్వ అంటుంది ఆల్రెడీ విష్ణుప్రియ నెక్స్ట్ నువ్వే వెళ్ళేది అని గంగవ్వ వద్దు. గంగవ్వ మనం ట్వీట్ పెడదాం, గంగవ్వకి మెసేజ్ చేద్దాం. వినకపోతే ఫేస్బుక్లో పెడదాం, వినకపోతే ట్విట్టర్లో ఒక రీల్ చేద్దాం. అర్థమైందా? లేకపోతే అదేది ఎక్స్లో ఒక ఇది చేద్దాం, మెసేజ్ పెడదాం. సో సపోర్ట్ టు విష్ణుప్రియ అని పెట్టేసుకుందాం. అర్థమైంది? ఓకేనా? ఎనీ క్వశ్చన్స్? అవినాష్ కాదు, జబర్దస్త్లో బాగా సంపాదించిన అవినాష్. మళ్ళీ సినిమాలు కూడా సంపాదించిన. దీన్ని కూడా తక్కువ వచ్చిందా వాడికి? ఏది ఏమైనా దాన్ని ఏమంటారు విన్నర్ అనేటువంటిది నాకు బాగా తెలుసు. అంత 5 రూపాయల ఆర్టిస్ట్ సార్, 50 లక్షల ఆర్టిస్ట్ నాకు తెలుసు సార్. ఆ రోజు చెప్తాను నేను, విన్నింగ్ రోజు చెప్తా సార్. నాకు తెలుసు ఉన్నారు ఒకరు. అర్థమైందా? ఆ రోజు రండి నేను చెప్తా. ఓకేనా? రైట్. గంగవ్వ వాళ్ళు వీళ్ళు కాదు. అర్థమైందా? మీకు బాగా అందులో నచ్చిన కంటెంట్ ఎవరు బాగా గేమ్స్ ఆడుతున్నారు? రెడ్ వచ్చే మొదలే అంటే అదే ఇందాక నుంచి చెప్తున్నా, విష్ణుప్రియ అని. బాగా వరస్ట్గా ఎవరు ఆడుతున్నారు? ముస్లిం టైప్లో 3 సార్లు కుబులే అని 3 సార్లు చెప్పినా నీకు విష్ణుప్రియ అని. ఇంకేం చెప్పాలి చెప్పు? కెమెరామ్యాన్ ఇది కట్ చేయి. కెమెరామ్యాన్ వద్దు. ఈ రెండో కంటెస్టెంట్ ఆమె. అరే వద్దు కెమెరామ్యాన్. ఇద్దరు రాకో, ఉదర్ ఫోకస్ నాకు, ఇద్దరు ఫోకస్ కరో. ఇక్కడ ఫోకస్ చేయి. వెళ్ళిపోకపోతే నేను గుడ్డు కొట్టించుకుంటా. ఆడ ఏముంది బ్రో? ఆడ ఏముంది? ఆడే సగం పోయింది. గుడ్డు కొట్టించుకుంటా. చెప్తా. నువ్వు విన్నర్ అయితే నువ్వు చెప్పి కొట్టించుకుంటావా? బాగా తెగించారు మీరు అంతా. ధైర్యం. విష్ణుప్రియ వెళ్ళిపోద్దన్న ధైర్యం మాకు. ఆమె ఏం ఆడట్లేదన్న నమ్మకం. గంగులు సినిమాలో పాపం అంత మంచిగా ఆడింది కదా, కనీసం అర్థం రెస్పెక్ట్ ఇవ్వండి. ఆడకపోవడం ఏంటి? ఒక వీక్ ఉంచారు కదా. నెక్స్ట్ వీక్ కూడా ఉంచుతారు. జై గంగవ్వ నెక్స్ట్ వీక్ కూడా ఉంచుతారు. ఓకేనా?